ఉద్యోగాల్లో జరిగే ప్రతిదీ కంప్యూటర్ మీదేనండి. బ్యాంకుల్లో కూడా కంప్యూటర్ లాగా సర్వర్ డౌన్ అవగానే ఎంత మనస్సు అయిపోతుందండి, వెంటనే మనస్సు డౌన్ అయిపోయిందిగా, అనుకోవడం, తన్నేయడం, ఇలాగా వెంటనే ఇలా కొట్టేసుకోవడం, బుర్ర కొట్టేసుకోవడం, ఎందుకంటే పని అయిపోయింది. ఇవాళ స్మార్ట్ ఫోన్ చాలా ఆనందంగా వాడుతున్నాం మనం. రేపొద్దున ఉద్యోగంలోకి వెళ్ళక ల్యాప్టాప్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ పని చేయకపోతే పొరపాడైపోతుందండి. మన పనిలో మనం ఆనందం పొందాలి, మన పనిలో మనం ఆనందం పొందాలి. మన బాధ్యత మనం చేస్తున్నాం. సర్వర్ డౌన్ అయితే ఎలా ఆలోచించాలో తెలుసా? అమ్మయ్య 10 నిమిషాలు కూర్చోవచ్చు, గొడవలేదు, వదిలే. ఆ విషయం ఆలోచించి సమయానికి ఆగిపోయింది, వద్దు, ఈ కొట్టద్దు, ఇక్కడ కరెంటు పోగానే ఎలా ఇద్దు. అసహనం అసహనం అసహనం. ఇవాళ ఉద్యోగాల్లో ఆందోళన కారణం అసహనం. 10 నిమిషాలు సర్వర్ డౌన్ అయింది అనుకోండి, మంచిదే, మనం పని చేయక్కరే సుఖంగా. బయటికి వెళ్ళాం, ఏదో ప్రమాదం జరిగింది, కాలు విరిగింది, డాక్టర్ గారు ఏం చెప్పాడు? 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి, కూర్చోవాలి, మాట్లాడకుండా సుఖంగా రెస్ట్ తీసుకోవడం ఎంత మంచిది తెలుసా? 3 నెలలు మనం ఏ పని చేయక్కల్లా, హాయిగా టీవీ చూడొచ్చు, ఓపుకుంటే పుస్తకాలు చదువుకోవచ్చు. పైగా గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు పట్టుకొస్తాడు పలకరించడానికి. భార్య కాలు విరిగితే భర్త కాలు విరిగితే భార్య అక్కడే కూర్చుంటారు. అన్నీ బాగుంటే వాళ్ళు ఇంట్లో ఉంటారో ఉండరో చెప్పలేం, వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు. బాగుండదు కదా మరి. అందుకని భార్య కాళ్ళ దగ్గర కూర్చుంది, అక్కడ సేవలు చేస్తోంది. గంటకు ఒకడు వస్తున్నాడు, 2 యాపిల్ పళ్ళు ఇస్తాడు, తినచ్చు, లేనివి సాయంత్రం అమ్మేసుకోవచ్చు. పలకరించడానికి అన్నీ బాగుంటే ఎవడొస్తారండి? అంతే కాలు విరిగితే పాజిటివ్గా తీసుకోవాలి, దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. అంతేగాని వచ్చిన వాడి దగ్గర అల్లాను కాలు విరిగింది ఐ లాస్ట్ మై లెగ్ ఇది ఏడవక్కర్లేదు. ఎక్కడ ఈ లాస్ట్ మై లెగ్ నేడితే ఉన్న లెగ్ కూడా పోతుంది. ఈ బెంగకి తగ్గదు. అది జరిగింది, టేక్ ఇట్ ఈజీ, తేలిగ్గా తీసుకో.